ఇప్పుడు మనకి హీరోయిన్ దొరకలేదు, అన్ని ప్రాబ్లమ్సే. అసలు ఈ వీక్ మొత్తం అసలు కంటెంట్ ఏం చేయాలి మనం? ఓకే, కంటెంట్ ఏం చేయలేదు, జస్ట్ మనం షార్ట్ ఫిల్మ్ వర్క్ మీద కూర్చున్నాం కంప్లీట్గా. ఎందుకంటే హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 114 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ మార్నింగ్ జిమ్కి వెళ్ళి వర్కౌట్లు కంప్లీట్ చేసుకొని వచ్చాను అనమాట. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మనం షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టా. సో 1 week నుండి ఆ పని మీదే ఉన్నా. అసలు ముందుకెళ్ళట్లా, అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది నాకే. సో ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. చాలా ట్రై చేసాం, ఎవరు సెట్ అవ్వట్లా. చాలామంది మెసేజ్లు చేశా, కొంతమంది రెస్పాండ్ అవ్వాలా. ఇవాళ కూడా చాలామంది చేసే మెసేజెస్. సో వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. సో నా స్టోరీకి రిక్వైర్ అయ్యేటట్టు అయితే ప్రజెంట్ అయితే ఎవరు దొరకలేదు. దొరికిన వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. చూద్దాం, ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఈ స్టోరీ ముందుకెళ్ళిద్దాం, చూద్దాం. చాలా ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. చూద్దాం అసలు ఎన్ని రోజులు ఇలా ఉండిద్దో. బట్ మనం అయితే గివప్ ఇవ్వద్దు. గివప్ ఇవ్వడం మనకి తెలియదు అనమాట. అసలు మొత్తం కంప్లీట్ చేసుకొని చూపిద్దాం, షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసి చూపిద్దాం. సో మనం షార్ట్ ఫిల్మ్ దగ్గరే అన్నీ ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నీ ఫేస్ చేసేయాలి. ఎందుకంటే తర్వాత సినిమా తీసేటప్పుడు అన్నీ అలవాటు అయిపోతాయి అనమాట. సో కొత్తగా అనిపించావు ఇవి. సో మ్యాక్సిమం ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా దాటుకుంటూ వెళ్తున్నా అనేది ఇంపార్టెంట్. సో ప్రజెంట్ ఇప్పుడు హీరోయిన్ ప్రాబ్లం. హీరోయిన్ సెట్ అయిపోతే మొత్తం సెట్ అవుతాయని చెప్పి కాన్ఫిడెన్స్ నాకు ప్రజెంట్. మిగతావన్నీ ఎలాగో సెట్ అయిపోతాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. మార్నింగ్ నుంచి చాలా ప్రొఫైల్స్ చూశాను, అసలు చాలామంది మెసేజ్ చేశా, అసలు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. చూద్దాం. సో ఏమైతే చూద్దాం, నాకు కూడా ఏం అర్థం కావట్లా. ఫస్ట్ కన్ఫ్యూజన్గా ఉంది. బట్ గివప్ అయితే ఇవ్వద్దు, చేసుకుంటూ వెళ్దాం. అండ్ మనకి కంటెంట్స్ కొంచెం తగ్గుతున్నాయి, అంటే వేయట్లేదు కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ వర్క్ వల్ల. సో ప్రజెంట్ 1 week నుంచి ఒకే వర్క్ చేస్తున్నాం. హీరోయిన్ సెర్చింగ్, ఆడిషన్ వీడియో పెట్టాం. ప్రొఫైల్స్ వచ్చినాయి, కొన్ని సెట్ అవ్వలేదు. నేను సపరేట్గా రీచ్ అయ్యా, సెట్ అవ్వట్లేదు. సో కుదిరితే ఈ సండే వరకు ఈ వర్క్ చూస్తాం. సండే వరకు కూడా ఎవరు దొరకలేదంటే నేను ఒక కంటెంట్ ఏదో ఒకటి ప్లాన్ చేసి ఫస్ట్ షూట్ చేసుకుంటా. ఎందుకంటే కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యిద్ది. సో ఏదో ఒకటి కామెడీ వీడియో కంటెంట్ షూట్ చేసి అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే మరీ అసలు ఒక్క కంటెంట్ కూడా పడకుండా ఉంది ప్రజెంట్. 2 పడవల మీద కాలు మిగులు అని చెప్పి ప్రజెంట్ జస్ట్ షార్ట్ ఫిల్మ్ వర్క్ మీదే ఫోకస్ చేస్తున్నా. నేనేమనుకున్నా అంటే 25 లోపు సెట్ అయిపోతాయి, అన్నీ సెట్ అయిపోతాయిలే. హీరోయిన్ కూడా ఒక 2-3 days వెతికితే దొరికేస్తారు ఎవరో ఒకళ్ళు మనకి సెట్ అయ్యేవాళ్ళనుకున్నా. బట్ మొత్తం రివర్స్ అయిపోయింది. అది షాక్ అనమాట నేను ప్రజెంట్. సో చూద్దాం, ఈ సండే వరకు చూద్దాం. సండే వరకు మనకి హీరోయిన్ దొరికితే ఓకే, లేకపోతే ఒక 2 days గ్యాప్ ఇచ్చి ఒక కంటెంట్ చేసుకుందాం మంచిగా. ఎందుకంటే అసలు కనిపించట్లా జనాలకి. ఏదో ఒక మంచి వీడియో చేసి మళ్ళీ ఒక్కసారి కనిపించి తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనమాట. అండ్ ఇవాళ అయితే ఎక్కువ వర్క్స్ ఏం పెట్టుకోవాలా, లొకేషన్ ఏం పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ హీరోయిన్ సెట్ అయితే అన్నీ సెట్ చేసుకోవచ్చులే ఫాస్ట్గా అనుకున్నా. హీరోయినే సెట్ అవ్వట్లా. సో ఇవాళ మొత్తం అదే ప్రొఫైల్స్ చూస్తా. మన వాళ్ళు కూడా చూడమని చెప్పా. వాళ్ళు ఏం చూసారో, ఎవరన్నా సెట్ అయ్యారేమో అడుగుదాం రూమ్కి వెళ్ళిపోయి. అంటే వాళ్ళు ఈవినింగ్ అయితే కొంచెం స్విమ్మింగ్ వెళ్దాం. మార్నింగ్ జిమ్కి వెళ్ళా, వర్కౌట్ చేసా, 1.5 hours అలా వర్కౌట్ చేసా. ఈవినింగ్ వెళ్ళి స్విమ్మింగ్ కూడా చేస్తా, కొంచెం రిలాక్స్ అయిద్దేమో బ్రెయిన్. మొత్తం వర్క్ అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్తా, మధ్యలో కాదు. ఓకే, లెట్స్ గో. సో గైస్, రూమ్కి అయితే వచ్చా. అందరూ పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. సో మా వాడి వీడియో ఉందంట, మా తమ్ముడి వీడియో. సో వీళ్ళు చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు అనమాట. షార్ట్ ఫిల్మ్ తీయలేకపోతున్నారు. సరే నువ్వు ఖాళీగా పక్కన కూర్చో, వేరే రూమ్లో పెన్షన్ వచ్చింది 40 రోజులు అయితే అంటున్నారు. ఓకే సరే బ్రో, సరే ఓకే బ్రో. సో గైస్, సరే వీళ్ళ టైం ఓకే. వీడియో తీయమన్నారు ఇవాళ, నేను వీడియోగ్రాఫర్. ఓకే. సో బ్రో, ఏంటి మరి మార్నింగ్ నుంచి ఏం చేసావు? ఈరోజు ఏం చేయలేదు, వర్క్ ఏం చేయలేదు. నువ్వు రాసా నువ్వు కంటెంట్ ఆలోచిస్తూ పడుకున్నా. నేను ప్రొఫైల్ చూసి కొంచెం పంపిరా అంటే చూస్తా అని చెప్పి పడుకున్నాడు. నేనే చూసుకొని మెసేజ్లు పెట్టా. తర్వాత లేచి ఇప్పుడు వీడియో ఉందని చెప్పి వచ్చాడు. సరే గైస్, వీళ్ళ వీడియో షూట్ అయిపోయిన తర్వాత కాసేపు డిస్కస్ చేద్దాం అసలు హీరోయిన్ గురించి ఏంటో. అసలు ఎవరు దొరకలేదు. ఎవరో ట్రై చేసావు, నువ్వు ఎవరు సెట్ అవ్వాల. మనకు వచ్చిన వాటిలో కూడా రిజల్ట్ లేదు. మన ఆడిషన్ లాగా పెట్టాం కదా, లైక్ ఆన్లైన్ ఆడిషన్. సో అది కూడా మనకి ఎక్కువ రాలేదు ప్రొఫైల్స్ మంచివి. సో బ్రో, నువ్వు కొన్ని పంపించాడు మనోడు కూడా, నేను చూసా ప్రొఫైల్స్.
చూద్దాం గైస్, ట్రై చేద్దాం. నెవర్ గివ్ అప్, లెట్స్ గో. ఓ ఏంటి మీ అసలు సినిమా రేంజ్లో సెటప్లు పెట్టారు. ఇది పెట్టేద్దామా చూడు. ఆ? ఆగట్లేదు అసలు. నువ్వు ఆగట్లేదు. నువ్వు ఆగు ఫస్ట్. మంచి కథ రాసుకున్నావు ఓవర్ చేస్తున్నావు. కూలర్ దించేది ఇస్తాను. ఎవరితోంటే వాళ్ళతోనే ఈయన యశ్వంత్తోని. ఏంటి ఇన్వాల్వ్ అయిపోతున్నావా కంటెంట్లో? అభి బ్రో కాదు, అభి బ్రో రాత్రి ఫోన్ చేసి అంతేగా మనం. అభి బ్రో రాత్రి ఫోన్ చేసి తిడతాడు. ఏమని అడిగి మనం బ్రో వీడియో ఏంటి మొత్తం అయిపోయిందా, సగం అయిందారా? సగమైంది. సో ఇప్పుడు సరే అయిపోయింది, సగం అయిందిగా. మీరు వర్క్ మీకు చెప్తా చూడండి. ప్రొఫైల్స్ చూడు బ్రో, కొన్ని ప్రొఫైల్స్ పంపి నాకు. ఇప్పుడు వర్క్ అర్జెంట్, సరే. సరేనా? పాపం మీ తమ్ముడు. ఎందుకు పాపం, సగం అయిందిగా. సో గైస్ ఇప్పుడు ఇలా షూట్ అవ్వలేదు, ఇంకా జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత అసలు ఏంటి మన షార్ట్ అడుగుదాం ఏమవుతుందో సిచ్యువేషన్. సో అటు కాక ఇటు కాక అయిపోతుంది నా పరిస్థితి. కొంచెం వీడియోస్ చేసుకుందామన్నా కంటెంట్ ఆలోచించాలి. కంటెంట్ ఆలోచించే టైం కూడా లేదు. ఇటు షార్ట్ ఫిల్మ్ చేయాలి, కంటెంట్ ఆలోచించాలి, షార్ట్ ఫిల్మ్ కోసం సెట్ చేసుకోవాలి. అంతా చేసేసరికి అసలు మంచి ఐడియాలు కూడా రావట్లా. చూద్దాం గైస్ ఏం జరుగుద్దో, ట్రై చేస్తా వెళ్దాం. ఓకే లెట్స్ గో. సో గైస్ మన షార్ట్ ఫిల్మ్కి చాలా అవాంతరాలు వస్తున్నాయి. మనం ఏదైతే చేద్దాం అనుకున్నా అది ఆగిపోతుంది. సో బ్రో ఏంటి మనం ఏం చేద్దాం మరి, ఏమన్నా సజెషన్ యాజ్ ఎ టీమ్? రేపంతా ట్రై చేయి బ్రో. ఇంకా ఏం ఛాన్స్ లేదనుకో. నువ్వు ఆల్రెడీ ఒకటి సెట్ అయింది అన్నావుగా, అదే ఫైనల్. అదే నా సజెషన్. డబ్ల్యూడబ్ల్యూ చూస్తాం మామూలుగా, చూస్తా బ్రో. దాంట్లో మామూలుగా ఇలా పడతారు. సో బ్రో నీ సజెషన్ చెప్పు. జాన్సన్ పట్టారా అది కాదు, టాపిక్ డైవర్ట్ చేయమని బ్రో. ఓకే. సో ఇప్పుడు మనకి హీరోయిన్ దొరకలేదు, అన్ని ప్రాబ్లమ్సే. అసలు 1 వీక్, ఈ వీక్ మొత్తం అసలు కంటెంట్ ఏం చేయాలి మనం? ఓకే కంటెంట్ ఏం చేయలేదు, జస్ట్ మనం షార్ట్ ఫిల్మ్ వర్క్ మీద కూర్చున్నాం కంప్లీట్గా. ఎందుకంటే మన కంటెంట్ ఆలోచించి 2 పడల మీద కాలింది అని చెప్పి నేను జస్ట్ ఈ వర్క్ మీద చేస్తున్నాం. బట్ ఏది కొన్ని సెట్ అయినాయి, అన్ని సెట్ అవ్వలేదు అన్నాను. కొన్ని సెట్ అయినాయి, లొకేషన్స్ సెట్ అయినాయి, డిఓపి మ్యూజిక్ సెట్ అయిపోయింది. బట్ హీరోయిన్ సెట్ అవ్వాలి. 1 వీక్ నుంచి చూస్తున్నాం మేము. సో ఏం చేద్దాం, ఏమన్నా సజెషన్ చెప్పు. ఏం చేస్తే better? అంటే నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నా, మనోడు చూస్తున్నాం, వేరే ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నా. ఇప్పుడు ఏంటి ఒపీనియన్ చెప్పాలా ఏంటి దాని సజెషన్ చెప్పు. ఒపీనియన్, నీ ఒపీనియన్ నాగింది. పాస్. చెప్పు సజెషన్ చెప్పు. ఏం చేస్తే బెటర్? మనోడు ఒకటి చెప్పాడు నువ్వు అలా. ఏం చెప్పావు బ్రో నువ్వు? ఏం చెప్పావు? ఏం చెప్పలేదు. సరే ఇది ఇప్పుడు అందరం ఎత్తుకున్నాం కదా బ్రో, ఏదో ఒకటి నువ్వే చెప్తా ఉంటావు అప్పుడప్పుడు. ఏది ఇది తొందరగా వచ్చేస్తే కిక్ ఉండదు బ్రో. అవునవును, లేట్గా వచ్చింది. అది అనవసరంగా చెప్పి అనిపిస్తుంది. అది కూడా కరెక్టే కదా, మనకి తొందరగా అలాగే చెప్పింది. అవి కూడా చెప్పకుండా కొత్తకి ఫామ్ చేసుకుంటాడు, కంఫర్ట్ ఉంటాడు. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే గైస్, మనకు తొందరగా వస్తే కిక్ ఉండదు అనమాట. కష్టపడదాం, చూద్దాం ఎవరు వస్తారో చూద్దాం. మనకి షార్ట్ ఫిల్మ్ సెట్ అయ్యే వాళ్ళు. బ్రో నీ టేక్ అయితే అంతేనా? చూద్దాం, ట్రై చేసుకుంటా వెళ్దాం. ట్రై చేసుకుంటా వస్తారు బ్రో. అంటే రావడానికి ఇంకా వాళ్ళకి మెసేజ్ చేయడం చూడడమేనా? అంతే కదా. నేను వాళ్ళ దగ్గర 10-15 మందికి మెసేజ్ చేసి ఉంటాను. దగ్గర పెట్టుకున్నా హీరోయిన్ కావాలని చెప్పి మా ఇద్దరు నా నుంచే పెడతాను. సో గైస్ యాక్చువల్లీ ఏంటంటే మనం షార్ట్ ఫిల్మ్ నేను అనుకుంటే తీసేవచ్చు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళతో కూడా చేసేవచ్చు. బట్ కొత్తగా ఎందుకు మేము వెతుకుతున్నాం అంటే కొంచెం సర్కిల్ ఫామ్ చేసుకోవడానికి. సో ఇలా తిరిగి కొంచెం కొత్త వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూడా వర్క్ చేస్తామంటే మనకి ఎక్స్పీరియన్స్ పెరిగింది, కొంచెం డైరెక్షన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. కొత్త వాళ్ళతో ఎలా మేనేజ్ చేయాలి, ఆల్రెడీ మనల్ని ఎలా డైరెక్ట్ చేయాలో తెలుసు, ఎలా చెప్తే చేస్తారు. కొత్త వాళ్ళు వస్తే ఎలా చెప్పాలో తెలియదు కదా. సో వాళ్ళతో కూడా వర్క్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేనేంటంటే కొత్త వాళ్ళని రీచ్ అవుతున్నా. అండ్ ఇప్పుడు అనుకుంటే ఈ వీక్లో తీసేయగలం, 3-4 డేస్ తీసేయగలం నేను అనుకున్న కాన్సెప్ట్. బట్ ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అంటే రేపు మనం సినిమా స్టోరీతో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు కదా మీరు ఏం చేశారని. అప్పుడు మనం ఇలాంటి షార్ట్ ఫిల్మ్ తీసి, మంచి షార్ట్ ఫిల్మ్ తీసి చూపించుకోగలగాలి. అంటే వీళ్ళేంటి షార్ట్ ఫిల్మ్ సినిమా రేంజ్లో తీశారంటే సినిమాకి బడ్జెట్ పెట్టి ఇంకెంత బెటర్ ఎఫర్ట్స్ పెట్టి తీస్తారని చెప్పి వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకని మేము ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం. క్వాలిటీలో కానీ, లైక్ స్టోరీలో కానీ కాంప్రమైజ్ అవ్వట్లా. లైక్ హీరోయిన్ విషయం
హీరోయిన్ విషయంలో కానీ కాంప్రమైజ్ అవ్వట్లా. మా 100% ట్రై చేస్తున్నాం. ఏంటి ఏంటి చూస్తా ఇది సో గైస్ చూద్దాం. నీ తమ్ముడిని అడుగు ఏంటి? అడుగుదాం నీ సైడ్ మామూలు చూద్దాం 1 or 2 days చూద్దాం. ఎవరు దొరకకపోతే కొంతమంది హోల్డ్ లో పెట్టాం కదా, కొంతమంది హోల్డ్లో పెట్టాం. వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళతోనే బెటర్ గా చేయించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మనం చెప్పిన సరిగ్గా చేయరు, వచ్చినా చేయరు సరిగ్గా, రాకపోయినా కొంతమంది మనం చెప్తే చేస్తారు. అంటే ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ చేస్తారు. చూద్దాం 2 days చూద్దాం, లేకపోతే మనం వాళ్ళతోనే కోల్లో ఉన్నంత చేద్దాం. కంటిన్యూ. ఓకే ఏమనుకుంటున్నావు? నీ ఒపీనియన్ చెప్పు. నువ్వు అంతమంది ఫోన్ చేస్తావు మాకంటే ఎక్కువ. ప్రెసెంట్ నాకు అది పొద్దు నుంచి డిమ్ అయిపోయింది. ఎంతమంది అసలు ప్రొఫైల్ చూస్తుంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. కొంతమంది వేరే ఫ్రెండ్స్తో అడిగిచ్చా, వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు అంటారు కొంతమంది. ఓ అంటే ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ అంతా వెబ్ సిరీస్ వచ్చేసింది కదా, వెబ్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అందరికి. షార్ట్ ఫిల్మ్స్ అంటే కొంచెం చిన్న చూపు అయిపోయింది అనుకుంటున్నా ఎవరో. కొంచెం కష్టం బ్రో, మనం చాలా స్టెప్ ఎందుకంటే ఇప్పుడు అంతా వెబ్ సిరీస్ మీద వెళ్తున్నారు. మనం కూడా మీరు వెబ్ సిరీస్ తీయొచ్చుగా అని అడగొచ్చు. బట్ ఎందుకు షార్ట్ ఫిల్మ్ అంటే మనం ఒక ప్రొడ్యూసర్ని కలిస్తే తక్కువ టైంలో మంచి కంటెంట్ చూపించాలి. వెబ్ సిరీస్ అంటే అన్ని ఎపిసోడ్లు చూడరు వాళ్ళు. 10 ఎపిసోడ్లు ఉన్నాయి మాది చూడండి, కొంచెం పనులు ఆపుకుని చూడండి అని చెప్పి అంటారు కదా. మన స్పాట్ మనకి 10 minutes ఆ 10 minutes కూడా టైం దొరకదు చెప్పలేము. ఆ 10 minutes లో మనం వర్క్ చూపించుకోవాలి, స్టోరీ చెప్పుకోవాలి, చాలా మంది చేయాలన్నమాట. సో ఈ కంటెంట్ కూడా ఏంటంటే ఫస్ట్ నాకు డైరెక్షన్ పరంగా నేను ఎంత యాక్టింగ్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, వేరే వాళ్ళని మేనేజ్ చేయడం పరంగా కానీ, ఒక ఫిల్మ్ అంటే ఒక మూవీ లాంటిది, చిన్న మూవీ లాంటిదే. సో కరెక్ట్గా చేయగలుగుతున్నా లేదా, ఏమైనా నేర్చుకోవాల్సి ఉన్నాయి అన్నీ ఈ ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటా. తప్పులు చేస్తాం, నేర్చుకుంటాం, మొత్తం నేర్చుకోవాలన్నమాట రాగా అనమాట. ఎవరి హెల్ప్ అంటే వేరే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వాళ్ళది యాక్టింగ్ చేయించాలి, నేను అనుకున్న ఇమాజినేషన్ ఎలా తీసుకురాగలగాలి. ఇప్పుడు రీల్స్ అంటే నేను ఒక్కడే చేసుకుంటా కాబట్టి 100% తీసుకురాగలను. వేరే వాళ్ళతో కొలాబ్ అయ్యేటప్పుడు ఏంటి వాళ్ళకి చెప్పి చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఓపి ఉన్నాను, బ్రో నాకు ఈ సీన్ ఇలా కావాలి, నేను ఇలా ఇమాజిన్ చేసుకున్నాను, నా ఇమాజినేషన్ తగ్గట్టు ఆయనతో కూడా చెప్పి ఇలా తీయండి బ్రో ఇంకా బెటర్ ఉంటే అని చెప్పించుకోగలగాలి. సో అవన్నీ ఉంటాయి, చాలా చాలా కొలాబరేటివ్ వర్క్ అనమాట. మనకి ఆ స్కిల్లే లేదు, కొలాబరేట్ అయ్యే స్కిల్సే మన దగ్గర లేవు అసలు. వేరే వాళ్ళు మొహమాటం అనమాట, ఫుల్ మొహమాటం. సో అది బ్రేక్ చేసి నేనైతే కంప్లీట్ డైరెక్ట్గా అవ్వాలి ఈ షార్ట్ ఫిల్మ్, అందుకని నేను ఎంత కష్టపడుతున్నాను. చూద్దాం గైస్, ఈ వీక్లో సండే వరకు చూస్తాం. సండే వరకు ఎవరు దొరకలేకపోతే మండే కానీ ట్యూస్డే, మండే ఏంటంటే ఒక షూట్ చేసుకున్నాం నార్మల్ కంటెంట్. ఎందుకంటే కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ట్యూస్డే నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్. ఓకే, ఇంక ఎప్పుడైతే స్విమ్మింగ్ వెళ్ళిపోతాం. మార్నింగ్ జిమ్ చేసాం, బట్ కాసేపు స్విమ్మింగ్ కూడా చేద్దాం అని చెప్పి కొంచెం మూడ్ బాగాలేదు కదా, వెళ్ళిపోదాం. ట్రై చేసాం మార్నింగ్ నుండి, అవ్వలేదు. ఓకే, ఇవాళకి చాలు, ఎక్కువ చేసాం. సో రేపు మళ్ళీ ట్రై చేద్దాం. ఇవాళైతే ఇప్పుడైతే స్విమ్మింగ్కి వెళ్ళిపోతాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.